ఈ పొర మానవ శరీరంలో జరిగే శ్వాస నిశ్వాస క్రియలు, జీర్ణక్రియ, సర్వజీవ క్రియలు, ప్రసరణ వ్యవస్థ, అంతఃస్రావీ గ్రంథుల వ్యవస్థ, నాడీ వ్యవస్థ, కండర వ్యవస్థలను ప్రభావితము చేస్తుంది. ఈ సూక్ష్మ శరీరము లేదా లింగ శరీరము స్థూల శరీరం చుట్టూ ఒక పొరలాగా ఆవరించి ఉంటుంది. క్లైరోయాంట్స్, దివ్య చక్షువు ఉన్మీలమైన వారు ఈ సూక్ష్మ శరీరాన్ని చూడగలరు. ఇది స్థూల శరీరానికి నమూనా. ఈ సూక్ష్మ శరీరము భౌతిక శరీరం కంటే ముందుగా నిర్మించబడింది. ఈ లింగ శరీరము సూక్ష్మ శరీరం చుట్టూ ఆవరించబడి ఉంటుంది. మరణించిన భౌతిక శరీరం యొక్క చివరి క్షణం కూడా పంచభూతాలలో కలిసిపోయినప్పుడు ఈ సూక్ష్మ శరీరం పూర్తిగా భౌతిక శరీరం నుండి దూరమైనట్లే. ఈ సూక్ష్మ శరీరం యొక్క అంతర్భాగాల యొక్క ప్రతిరూపాలు శరీరంలో బహిరంగంగా వ్యక్తీకరించబడి ఉంటాయి. మన శరీరంలో శక్తి చక్రాలు ఏ ఏ ప్రదేశాలలో ఉన్నాయో ఆయా ప్రదేశాలలోనే మన భౌతిక శరీరంలో తత్సంబంధమైన గ్రంథులు, తత్సంబంధ శరీర భాగాలు ఉన్నాయి. ఈ సూక్ష్మ శరీరం యొక్క అంతర్భాగాలనే ఆస్ట్రల్ సెన్స్ ఆర్గాన్స్ అంటారు. గాఢమైన ధ్యాన వ్యవస్థలో ఒక యోగి వీటి ద్వారానే అతీంద్రియ జ్ఞానం సంపాదిస్తాడు. ఆ విధంగా ఆ యోగ భగవానుడు దూర శ్రవణము, దూర దర్శనము అనే సిద్ధులను వీటి ద్వారానే పొందుతాడు. వీటిని క్లైరోవయాన్స్, క్లైరో ఆడియన్స్ అంటారు. ఒక్క వ్యక్తి మరణిస్తే అతని స్థూల శరీరము అగ్నిలో కాలుతూ తద్వారా పంచభూతాలలో కలిసిపోతుంది. ఈ సంస్కారాన్ని హిందూ సంప్రదాయంలో అంత్యేష్టి అంటారు.